బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు మంచి సింపుల్గా అయిపోయి లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటంటే క్యారెట్ తోటి కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేస్తారు. సో చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా 5 to 6 క్యారెట్స్ తొక్క తీసి తురుముకొని పక్కన ఉంచాలి. నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సరిపడా జీలకర్ర, తగినంత ఆవాలు, తగినంత పసుపు, తగినంత కారం, ధనియా పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్నిష్ కోసం కొత్తిమీర, తగినంత సాల్ట్. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా, సో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. సో నెక్స్ట్ ఇందులో క్యారెట్, తురుము పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉంచాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్స్ కొంచెం ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇదే టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఉంచుదాము ఒక 5 minutes. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది, మొత్తం ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఖతం అయిపోయింది కర్రీ. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.